అప్రకటిత కరెంటు కోతలతో మెదక్ జిల్లా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగునీరు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు పగలనక రాత్రనక మోటార్ల వద్దే కాలం గడుపుతున్నారు. ఉన్న కొద్దిసేపు మోటార్ నడిచినా పంటలకు నీళ్లు సరిపోవడం లేదు. ప్రాణంగా పెంచుకుంటున్న పంట కళ్ల ముందే ఎండిపోతుంటే రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పంటలు ఎండిపోయినాయి సారు. ఈ పంటలు ఎండిపోయినాయి. కరెంట్ అప్పుడంతా తీయలేదు. సగం సగం ఎండిపోయినాయి, సగం సగము వండినాయి. అది సగం కూడా అంత కచ్చపెక్కాయి, ఇన్ని మక్కినాయి, సరిగా మక్కలే, అంత తెల్లు అయిపోయినాయి. ఈ కాలము మరి ఈసారి నీళ్ళు ఉన్నాయి కానీ కరెంట్ లేదు, లేక మోసం అయిపోయింది. అప్పుడు వారిని నాటేసినాం, ఇప్పుడు ఎండిపోతున్నాయి. ఏం చేయాలి? ఇక ఇగో ఒట్టి గడ్డి గడ్డి కోసుకుంటాట. 7 గంటలు నిరంతరంగా విద్యుత్తును అందిస్తున్నామని అధికారులు చెబుతున్నా ఆచరణలో ఎక్కడా అమలు కావడం లేదు. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక రైతులు రేయింబవళ్లు పొలాల వద్దనే కరెంటు కోసం నిరీక్షిస్తున్నారు. కోతల కారణంగా జిల్లాలోని 150 హెక్టార్ల పంటలు దెబ్బతిన్నాయి. నీళ్ళు ఉన్నాయని 2 ఎకరాల చేనేసిన, చేనేస్తే అది పారలేదు. కరెంటు ప్రాబ్లము. 1 ఎకరా వారింది, 1 ఎకరా ఎండిపోయింది. మొత్తము 2 నెలల నుంచి ఎండిపోకుండా సురువు అయింది. ఇంత 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 1 ఎకరా వారింది. ఆ ఎకరా కూడా మామూలుగానే. ఆ ఎకరాల దిగుబడి కూడా లేదు, లేక ఆయనతో కోసుకునేది గడ్డి కట్ట. కరెంటు కోత వల్ల కోతకొచ్చిన వరి పూర్తిగా ఎండిపోయిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు అన్నదాతలు. 3 ఎకరాల భూమి ఉన్నది. అంతా ఇప్పుడు ఎకరన్నర పంట పెడితే అది సరిపోయి ఎండిపోయినట్టు పండిపోయినట్టే వండింది. కరెంట్ చక్కగా లేదు, నీళ్ళు చక్కగా పోయలేదు. ఇక గవర్నమెంట్ అదే 6 గంటల కరెంట్ ఇచ్చే, 6 గంటల కరెంట్ ఇస్తే అది కూడా 6 గంటలు మొత్తము తర్వాయి బట్టి 3 గంటలు ఒకసారి ఇచ్చే, 3 గంటలు ఒకసారి ఇచ్చే. వచ్చిన 3 గంటలు అందులో కూడా ఒక 2 గంటలు ఒకసారి వస్తుంది, 1 గంట ఒకసారి వస్తుంది. దాన్ని ఎక్కడికి 3 గంటలు నింపుకుంటాడు. ఈ పరిస్థితికి ఇక ఆడోళ్ళ ఆత్మహత్య అయిపోతున్నారు. కానీ ఇక మా గతికి అంతకే వస్తుందేమో కొన్ని ఎక్కడికి వస్తే. గవర్నమెంట్ ఉన్నది అట్లా. కాలం కత్తి కట్టినట్లు ఏటా తమను కష్టాల పాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు.